చెప్పిన ఈమె తర్వాత 2 days లో అడల్ట్ రేటెడ్ కంటెంట్ తో మన ముందుకు వచ్చింది అన్నమాట. మీరు ఎపిసోడ్స్ చూస్తే మీకే క్లియర్ గా అర్థమవుతుంది. హలో అండి, వెల్కమ్ టు బీబీ రివ్యూ జోడి. ఈ వీడియోలో అయితే సెకండ్ వీక్ లో ఆల్రెడీ నామినేషన్స్ జరిగాయి కదా, ఆ నామినేషన్స్ గురించి అయితే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అసలు ఈ నామినేషన్స్ లో ఎవరు కరెక్ట్ గా మాట్లాడారు, ఎవరు రాంగ్ గా మాట్లాడారు అనేది క్లియర్ కట్ గా డిస్కస్ చేద్దాం. అలానే ఈ వీడియోలో హైలైట్స్ ఏంటంటే సోనియా వర్సెస్ విష్ణుప్రియ, సోనియా వర్సెస్ సీత అండ్ ప్రేరణ వర్సెస్ సీత. అండ్ ఫైనల్ గా ఏంటంటే అసలు నిఖిల్ స్టేటస్ ఏంటి. ఓకే, ఈ అన్ని పాయింట్స్ గురించి ఈ వీడియోలో క్లియర్ కట్ గా డిస్కస్ చేసేద్దాం. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఇంకా మీరు మన ఛానల్కి సబ్స్క్రైబ్ అని చేయలేదంటే ప్లీజ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి అబ్బా. లైక్ చేసి కొంచెం ఎంకరేజ్ చేయండి, అప్పుడే మాకు కొంచెం ఎంకరేజ్మెంట్ ఉంటుంది, ఇంకా వీడియోస్ చేయాలనిపిస్తుంది. సో ప్లీజ్ ఖచ్చితంగా వీడియోకి అయితే లైక్ చేయండి. మీరు ఇంకా లైక్ చేయకపోతే ఇంకా లేట్ చేయకుండా మనం ఫస్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. మన ఫస్ట్ టాపిక్ ఏంటంటే విష్ణుప్రియ అండ్ సోనియా, వీళ్ళిద్దరిలో ఎవరు కరెక్ట్, వీళ్ళిద్దరి మధ్య ఫస్ట్ నుంచి జరిగిన అసలు గొడవ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అన్న విషయానికి వస్తే, ఇప్పుడు ఫస్ట్ 2 weeks అంటే ఫస్ట్ 2 weeks కాదు 2 days, ఒక 2 or 3 days లో వచ్చినప్పుడు నిఖిల్ అండ్ సోనియాకి అస్సలు మ్యాచ్ అయితే కుదరలేదనమాట. వాళ్ళిద్దరూ నామినేషన్స్ చేసుకున్నారు, గొడవలు పెట్టుకున్నారు, అవన్నీ జరిగాయి. తర్వాత ఎప్పుడైతే ఈ క్లాన్లు సెట్ అవ్వడం జరిగిందో అప్పటి నుంచి వీళ్ళు కొంచెం ఫ్రెండ్స్ అయ్యారనమాట మంచిగా. అదే విషయాన్ని విష్ణుప్రియ సోనియాతో అడిగింది, మీరు ఫస్ట్ 2 days లో ఉన్నప్పుడు మీకు అంత బాండ్ లేదు కదా, సో ఇప్పుడు మీరు ఎలా ఫ్రెండ్స్ అయ్యారు అని జస్ట్ ఇదే పాయింట్ ఆఫ్ వ్యూలో విష్ణుప్రియ వచ్చి సోనియాని అడిగింది. ఇందులో ఎలాంటి నెగిటివిటీ లేదు. అంటే నాకు తెలిసి ఎలాంటి కాంట్రవర్సీ క్వశ్చన్ కాదు, అడల్టెడ్ క్వశ్చన్ కాదు, 18+ క్వశ్చన్ కాదు. దీంట్లో ఏ రకంగా తీసుకున్నా ఎలాంటి నెగిటివ్ అయితే కాదు. ఈవెన్ మీరు ఎపిసోడ్ లో చూసినప్పుడు కూడా మీకు ఇదే అబ్జర్వ్ చేసి ఉంటారు అనమాట. ఇక్కడ ఏంటంటే ఎలాంటి వాళ్ళు గ్యారెంటీగా అడిగిన క్వశ్చన్ కూడా కాదు అది. అప్పుడు ఏం చేసిందంటే వెంటనే ఈమె జస్ట్ నో కమెంట్స్ అని చెప్పి అక్కడ నుంచి లేచి బయటకు వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినప్పుడు కూడా విష్ణుప్రియ చెప్తుంది, ఓకే ఈమె ఏదో ఫీల్ అయినట్టుందని చెప్పి, మీరు అలా తీసుకుంటే నన్ను కొంచెం సారీ, నన్ను క్షమించండి అని చెప్పి విష్ణుప్రియ చెప్పుద్ది. అలా చెప్పిన తర్వాత అంతా బాగుంది, బయటికి వెళ్తుంది. బయటికి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వస్తుంది. రిటర్న్ వచ్చి ఐఎమ్ నాట్ బిలాంగ్స్ టు యువర్ ఏంటి అడల్టరేటెడ్ కామెడీ అని చెప్పి అంటది. ఇక్కడ కట్ చేస్తే మాకు ఇక్కడ ఏమనిపించిందంటే, ఆమె బయటికి వెళ్ళింది కదా, వెళ్ళినప్పుడు మళ్ళీ ఒక్క సెకండ్ ఆలోచించింది. ఎందుకంటే ఇప్పుడు ఆమె అక్కడే మాట్లాడచ్చు కదా, డైరెక్ట్ నో కమెంట్స్ అని చెప్పేదానికి బదులు ఆమె డైరెక్ట్ అక్కడే మాట్లాడచ్చు. బట్ ఆమె బయటికి వెళ్ళింది. బయటికి వెళ్ళి కొంచెం ఆలోచించి, ఓకే ఇక్కడ మనకి ఏదైనా కంటెంట్ దొరకచ్చు, ఇక్కడ మనం ఏదైనా మాట్లాడితే మనకి కొంచెం కంటెంట్ దొరికి కొంచెం స్కోప్ ఉండొచ్చు అన్న విషయాన్ని ఈమె కొంచెం క్యాచ్ చేసి మళ్ళీ బ్యాక్ వచ్చి ఇలా అంటుంది అనమాట, ఏంటి ఐఎమ్ నాట్ బిలాంగ్ టు యువర్ అడల్టరేటెడ్ కామెడీ అని చెప్పి అంటుంది. అంటే ఇది జస్ట్ ప్లానింగ్ తోనే ఈ టాపిక్ ని బయటికి తీసుకురావాలి, ఏదో ఒకటి చేయాలి ఈ టాపిక్ అని చెప్పి ఈమె వచ్చి మళ్ళీ రిటర్న్ వచ్చి అన్నట్టు నాకైతే అనిపించింది. నాకు కూడా అలానే అనిపించింది. సో మీరు కొంచెం బుర్ర పెట్టి ఆలోచిస్తే మీకు కూడా అలానే అనిపిస్తుంది అనమాట. కావాలని వాంటెడ్ గా ఈ టాపిక్ ని లాగి, సో దీని నుంచి ఏదో ఒక కంటెంట్ తీసుకొచ్చి కొంచెం ఎక్స్పోజ్ అవ్వాలని చెప్పి చేసినట్టు నాకు అనిపించింది. అసలు నార్మల్ పర్సన్ అయితే అక్కడే ఉండి నాకు ఇలాంటి వాటిలో ఇన్వాల్వ్ అవ్వాలని లేదు, నాతో నీకంత ర్యాపో లేదు, ఇలాంటి క్వశ్చన్స్ వద్దు ఎందుకు అని చెప్పేసి వెళ్ళిపోతారు, అయిపోతుంది అక్కడితో. అంతే. ఇంత చేయడం అసలు కరెక్ట్ కాదు. తర్వాత ఇదే టాపిక్ పైన నాకు సార్ ముందు డిస్కషన్ జరుగుతుంది. సో అలా మొత్తం కొంచెం ఎలాబరేట్ అవుతుంది. అదే అక్కడ నుంచి పక్క తీసేస్తే అదే సేమ్ విషయం పైన మళ్ళీ నామినేషన్స్ జరుగుతాయి అనమాట. నామినేషన్స్ జరిగిన తర్వాత సోనియా వచ్చి నిఖిల్ తోటి ఇలా అంటది, ఆమెకి కొంచెం క్లారిటీ లేదు, పర్సనల్ ఏమిటో గేమ్ ఏమిటో తెలియదు తనకి అని చెప్తుంది అనమాట. ఈమె ఏంటి ఇక్కడ పర్సనల్ ఏంటో గేమ్ ఏంటో తెలియదు విష్ణుప్రియకి అని చెప్పి సోనియా అంటుంది. ఆ చెప్పిన ఈమె నెక్స్ట్ 2 days లో, అంటే ఎప్పుడైతే నాగ్ సార్తో అలా అయిందో దాని తర్వాత 2 days లో అడల్టరేటెడ్ కంటెంట్ తో మన ముందుకు వచ్చింది అనమాట. మీరు ఎపిసోడ్స్ చూస్తే మీకే క్లియర్ గా అర్థమవుతుంది. ఏంటి మన నిఖిల్ గారితోటే మీరు సిగరెట్లు మానేయండి, మీరు మానేసి ఏదైతే అది ఇస్తాను అని అనడం కావచ్చు, లేదంటే ఇలా హ్యాండ్స్ పట్టుకొని పృథ్వీతో హ్యాండ్స్ పట్టుకొని కావచ్చు, ఈవెన్ నిఖిల్తో కూడా హ్యాండ్స్ ఇలా పట్టుకొని చేయడం కావచ్చు, ఆయన జుట్టు ఇలా నివరడం కావచ్చు. మీరు కొన్ని వీడియోస్ కూడా లీక్ అయ్యాయి అనమాట బిగ్ బాస్ లో. మేబీ అవి లైవ్ లో ఎపిసోడ్ లో చూపించకపోయినా మనకి 24/7 లైవ్ చూసినప్పుడు వాళ్ళకైతే క్లియర్ గా తెలుస్తుంది ఇది. సో ఇవన్నీ అడల్టరేటెడ్ కంటెంట్ కాదా? సో మీరు కామెడీకి బిలాంగ్స్ కానప్పుడు ఈ అడల్టరేటెడ్ కంటెంట్ మాత్రం ఎలా బిలాంగ్ అవుతారు? అదొక పాయింట్. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, కూడా బిగ్ బాస్ లైవ్ లో అయితే చూపించలేదు, 24/7 చూసిన వాళ్ళకే తెలుస్తుంది. ఆమె ఒక మాట అంటది, ఏమంటది, మీరు ఏం చేసినా మిమ్మల్ని ఎవరు అడగకపోవచ్చు, బట్ నాకంటూ ఒక ఫ్యామిలీ ఉంది, నేను చేసే మీ ఫ్యామిలీ చూస్తుంటారు అని చెప్పి అన్నది. సో
అడల్ట్ కామెడీ చేస్తేనే మీ ఫ్యామిలీ చూసేటప్పుడు అదే కంటెంట్ ఇచ్చినప్పుడు మీ ఫ్యామిలీ చూడదా? ఇదొక్క పాయింట్ ఇంకా క్లియర్ గా అర్థం చేసుకోవాలి. బట్ ఈ పాయింట్ అనేది ఏంటి, మీ ఫ్యామిలీ చూసేది అన్న పాయింట్ ని బిగ్ బాస్ మన నార్మల్ ఎపిసోడ్ అయితే వేయలేదు. ఎందుకు కట్ చేసాడు అయితే అర్థం కావట్లేదు. మేబీ బిగ్ బాస్ ఏమన్నా సోనియాకి సపోర్ట్ చేయాలని చెప్పి అనుకుంటున్నాడేమో, క్లారిటీ అయితే లేదు. బట్ ఈ పాయింట్ అయితే 24/7 లో క్లియర్ కట్ గా ఉంది. ఆయన ఎందుకు ఇది మన ఎపిసోడ్ లో ఎడిట్ చేసేసారన్నది బిగ్ బాస్ కి వదిలేయాలి. ఓకే, ఇంకొకటి సోనియా విష్ణుప్రియతో అన్న మాట ఏంటంటే, నీ డ్రెస్సింగ్ సెన్స్ వల్ల ఎదుటి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని నీకు అర్థమైందని తెలిసి కూడా నువ్వు వాళ్ళ చుట్టూ అలానే తిరిగి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నావు. అసలు ఇది నామినేషన్ పెట్టాల్సిన పాయింటే కాదు. అలా ఇబ్బంది పడ్డ వాళ్ళే డైరెక్ట్ గా వచ్చి నామినేట్ చేయొచ్చు, కానీ అది నామినేషన్ లో ఈమె అనడం మాత్రం అది కరెక్ట్ అసలు కాదు. ఇది డైరెక్ట్ వల్గారిటీ అవుతుంది. ఈవెన్ ఓకే, విష్ణుప్రియ ఏదైతే క్వశ్చన్ అడిగిందో దానికన్నా 100% ఇది వల్గారిటీకి సంబంధించిన అడల్ట్ రేటెడ్ క్వశ్చన్ అయితే అవుతుంది. అడల్ట్ రేటెడ్ కంటెంట్ ఇది అవుతుంది అనమాట, అది కాదు. ఇంకొకటి, ఈమె ఎప్పుడు నామినేషన్స్ చేసినా మాక్సిమం ఈమె డైరెక్ట్ పాయింట్ ఉండదు. హౌస్ వాళ్ళందరూ ఇట్లా ఫీల్ అవుతారు, అక్కడి నుంచి అన్ని పాయింట్ లాగి అంత నామినేషన్ లో పెడతది. హౌస్ వాళ్ళు ఇట్లా ఫీల్ అవుతారు, వాళ్ళు ఇబ్బంది పడ్డారు, వీళ్ళు ఇబ్బంది పడతారు అని చెప్తుంది తప్ప ఈమె డైరెక్ట్ పాయింట్ అనేది ఈమెకి ఏమీ ఉండవు. సోనియా యాజ్ యూజువల్ ఈ వీక్ కూడా కొంచెం ఓవర్ యాటిట్యూడ్, ఓవర్ యాక్షన్ తోటే ఉంది. మేబీ లాస్ట్ ఎలిమినేషన్స్ లో ఫస్ట్ సేవ్ అయింది కదా, సో కొంచెం ఆ యాటిట్యూడ్ అయితే గ్రాప్ చేస్తున్నట్టుంది. ఇంకా కొంచెం తగ్గించుకోవాలి, ఆమె కొంచెం కాదు చాలా తగ్గించుకోవాలి. ఇప్పుడు విష్ణుప్రియ పాయింట్ ఆఫ్ వ్యూకి వస్తే, తను ఇదంతా అయ్యాక, అంటే ఆమె అదంతా మాట్లాడేశాక, ఏ అడల్టరేటెడ్ కంటెంట్ ఇదంతా అన్నాక విష్ణుప్రియ కొంచెం టంగ్ స్లిప్ అయింది అనమాట. ఎక్కడ అంటే నువ్వైనా పుణ్యస్త్రీవి అట్లా అనింది అనమాట. అది కొంచెం తప్పే, కాకపోతే ఏమీ అవ్వకుండా ఏమీ అనకుండా ఈ ఆడికొచ్చి వాళ్ళ గ్రూప్ మెంబర్స్ తో కూర్చొని డిస్కస్ చేసి అక్కడ ఏడవడం మాత్రం కరెక్ట్ కాదు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఏమనింది, నువ్వైనా ఏడ్చేది నాకు బాధ ఉంటే నేను ఏడవచ్చు అనేసి. అందుకని పుణ్యశ్రీ అనే మాట అది కొంచెం రాంగ్, కొంచెం టంగ్ స్లిప్ అయింది. అండ్ ఆమె ఆ ఒక్క మాటకే ఆమె అంత ఏడిస్తే నామినేషన్ విష్ణుప్రియని ఎన్ని మాటలు అనింది. ఆమె కనీసం సింపతిగా ఏడవలేదు, అసలు ఎలాగ రియాక్ట్ అవ్వలేదు, మంచిగా రియాక్ట్ అయింది, మంచిగా ఆన్ పాయింట్ పెట్టింది. సో దానికైతే నేను విష్ణుప్రియని చాలా అప్రిషియేట్ చేస్తాను. అండ్ ఇంకొకటి, విష్ణుప్రియకి అంత స్పేస్ లేనప్పుడు సోనియా దగ్గర ఆమె వెళ్ళి ఆ మాట అడగకుండా ఉండాల్సింది. ఆమె చేసిన ఇంకొక మిస్టేక్ అదే, ఆమె దగ్గర అంత స్పేస్ లేనప్పుడు ఆమె వెళ్ళి ఆ క్వశ్చన్ అడగకుండా ఉండాల్సింది. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఆమె డైరెక్ట్ గా నామినేషన్ అప్పుడే చెప్పింది నేను ఎందుకు ఆ వర్డ్ యూజ్ చేశాను అనేది. అంటే నువ్వు ఇంకొకసారి నా దగ్గరికి రాకుండా ఉండాలని అడల్టరేటెడ్ కంటెంట్ అనే వర్డ్ యూజ్ చేశాను. అసలు అవసరం లేదు అంత పెద్ద వర్డ్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా నువ్వు చెప్పేస్తే పోతుంది కదా, ఇంకోసారి నా దగ్గరకు వచ్చి మాట్లాడుకో, అంత మన దగ్గరికి రాపోలేదు, అంత స్పేస్ లేదంటే అయిపోయింది. అంత వర్డ్ యూజ్ చేసి డైరెక్ట్ నామినేషన్ లోకి వచ్చి నేను దీనికోసం ఆ మాట అన్నానంటే కరెక్ట్ కాదు. అలానే మణికంఠతో కూడా అనింది, నేను దాని వల్ల అంటే తను ఇంకోసారి నా దగ్గరికి రాదు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఈ మాట అన్నానని మణికంఠతో కూడా క్లియర్ గా చెప్పింది. విష్ణుప్రియకి సంబంధించిన పాయింట్స్ అండ్ మన సోనియాకి సంబంధించిన పాయింట్స్. సో మీకు వీళ్ళిద్దరు ఎవరు కరెక్ట్ అని అనిపిస్తున్నారో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ పర్సనల్ గా ఇప్పుడు ఇన్ని రోజులు మేము బిగ్ బాస్ చూస్తున్నాం కాబట్టి మాకు ఒక క్లారిటీ ఆఫ్ థాట్స్ అయితే ఉంటాయి. అందులో మాకు సోనియా గేమ్ యొక్క స్ట్రాటజీ కానీ సోనియా గేమ్ ఎలా ఆడుతున్నది అని చెప్పి మాకు ఇప్పటికే కొంచెం ఒక క్లారిటీ అయితే వచ్చింది. నేను ఇన్ని సీజన్స్ చూసాను కానీ ఇలాంటి గేమ్ అని మాత్రం నేను చూడలేదండి. ఇప్పుడు ఆమె స్ట్రాటజీ ఏంటి, మేము ఏం ఫీల్ అవుతున్నామో ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ పాయింట్ చెప్పాలనుకున్న పాయింట్, ఇప్పటి వరకు సోనియా జెంట్స్ అంటే మేల్ కంటెస్టెంట్తో గొడవలు పెట్టుకోవడం కానీ, స్టార్టింగ్ వచ్చినప్పుడు ఒక 2 days నిఖిల్తో పెట్టుకుంది. తర్వాత ఎవరితో మిగతా రిమైనింగ్ బాయ్స్ మేల్ కంటెస్టెంట్స్తో ఎవరికి గొడవలు పెట్టుకోలేదు. ఆమె గొడవలు పెట్టుకున్నది అంతా ఉమెన్స్తో అంటే లేడీ కంటెస్టెంట్తోనే గొడవలు పెట్టుకుంటుంది. అదొక పాయింట్. జెంట్స్ ఏం తప్పు చేయట్లేదా, లేదంటే జెంట్స్ ఏమన్నా అందరూ సూపర్గా ఆడుతున్నారా? లేదు, అక్కడ విష్ణుప్రియ వాళ్ళకన్నా కొంచెం లోగా ఆడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు జెంట్స్లో, బట్ వాళ్ళని ఎవరైనా టచ్ చేయట్లేదు, ఓన్లీ లేడీస్నే టచ్ చేస్తుంది. అదొక పాయింట్. ఓకేనా. ఇంకొక నెక్స్ట్ పాయింట్ ఏంటంటే నాకు పర్సనల్గా ఫీల్ అయింది, ఆమె చూసుకున్నప్పుడు కంపేర్ చేసుకున్నప్పుడు బిగ్ బాస్లో ఇద్దరు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఉన్నారు. అందులో ఫస్ట్ వచ్చి విష్ణుప్రియ అండ్ నెక్స్ట్ వచ్చి నిఖిల్. విష్ణుప్రియకి మంచిగా ఫేమ్ ఉంది అండ్ ఆమె కామెడీ టైమింగ్ అంతా మంచిగా ఉంది. సో ఈమె
విన్నర్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి అక్కడ ఉన్న వాళ్ళలో. అండ్ అదే విధంగా నిఖిల్, ఈయన కూడా విన్నర్ అయ్యే ఛాన్సెస్ 90% ఉన్నాయి. ఆయన పర్సనాలిటీ వైజ్ కావండి, ఆయన స్ట్రాంగ్ అన్నిట్లో కంపేర్ చేస్తే నిఖిల్ అనే ఆయన కొంచెం స్ట్రాంగ్ గా ఉన్నాడు. సో ఆమె ఏంటంటే డైరెక్ట్ వీళ్ళిద్దరితో పోటీ పెట్టుకుంది అనమాట. విష్ణుప్రియ అయితే ఏంటంటే ఫస్ట్ నుంచి ఆమె నాతో కనెక్ట్ అవ్వదు, నేను సో ఆమెతో గొడవలు పెట్టుకోవాలి. ఎందుకంటే విష్ణుప్రియకి ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉంటారు, ఆమెతో గొడవ పెట్టుకున్నదంటే ఈమె ఆల్రెడీ హైప్ అవుతుంటది ఒక పక్క నుంచి. అర్థమైంది కదా స్ట్రాటజీ అక్కడ. విష్ణుప్రియకు ఉన్న ఫ్యాన్స్ కి యువతల పక్క అంటే రోజు ఎక్స్పోజ్ అవుతూ ఉంటది, అందరు ఆడియన్స్ ముందు పడుతుంది, అదొక గేమ్ ప్లాన్. ఇక్కడ నిఖిల్ కూడా స్ట్రాంగ్ కాబట్టి ఆయనతో ఫస్ట్ గొడవ పెట్టడానికి ట్రై చేసింది. ఒక 2 days పెట్టుకుంది, అది కుదరలా. ఎందుకంటే ఆయనతో ఆల్రెడీ పక్కన సీత ఇంకా ఎక్కువ గొడవలో ఉందన్నమాట. ఈ గొడవ అనేది ఆమెకు కుదరలేదు, అందుకని చెప్పి లవ్ ట్రాక్ స్టార్ట్ చేసింది. లవ్ ట్రాక్ కాదు, అది ఒక ఫ్రెండ్షిప్ ట్రాక్ లాగా స్టార్ట్ చేసింది. విన్నర్ అయ్యే ఛాన్స్ ఉన్న నిఖిల్ వెంటనే ఇప్పుడు 0 పడిపిండు. ప్రస్తుతానికి ఆయన స్టేటస్ 0. వచ్చిన 1 week లో ఎంత మంచిగా ఆడాడంటే అసలు సూపర్ కంటెస్టెంట్ అని అనిపించుకోవాలి. కానీ ఇప్పుడు అసలు ఏమి లేదు, గేమ్ ఆడట్లేదు, ఒక నామినేషన్ లో వ్యాలిడ్ పాయింట్ తీయట్లేదు. సో ఆమె ఏదైతే స్ట్రాటజీ అనుకుందో ఆల్రెడీ 50% ఎగ్జిక్యూట్ చేసేసింది. ఆ స్ట్రాటజీ పడ్డాడు, ఆ ట్రాప్ లో అయితే పడిపోయాడు. ఫ్రెండ్ అనే ట్రాప్ లో పడ్డాడు. ఎక్కడైతే గ్రాఫ్ 100 లో ఉందో అది 50కి జారుకుంది ఆల్రెడీ. ఆయన ఇప్పటికీ కళ్ళు తెరుచుకొని ఆయన గేమ్ మీద ఫోకస్ పెడితే గానీ ముందుకైతే వెళ్ళడు, లేదంటే ఫట్ వెళ్ళిపోతాడు అంతే. పేబ్యాక్ ఎట్లా అయిందో నెక్స్ట్ 2 to 3 weeks లో ఈయన కూడా పోతాడు, ఎందుకంటే అంత ట్రాప్ లో వచ్చిందనమాట. ఈ స్ట్రాటజీతో మన సోనియా అక్క అక్కడ దిగిందనమాట గేమ్ లో, బిగ్ బాస్ హౌస్ లో. అండ్ ఇంకొకటి అడల్ట్ రేటెడ్ అనే వర్డ్ని బట్టి నాకు సార్ విష్ణుప్రియతో ఆల్రెడీ డిస్కస్ చేశారు ఇవి లాస్ట్ వీక్ లో. ఇప్పుడు సేమ్ ఈ వీక్ తర్వాత అంటే నాగ్ సార్తో మాట్లాడిన తర్వాత ఏదైతే ఈమె సోనియా చేసిందో ఈ కంటెంట్ మన అఖిల్తో కానివ్వండి, పృథ్వీతో కానివ్వండి, దాని గురించి నిఖిల్ కానివ్వండి, పృథ్వీతో, వీళ్ళిద్దరితో చేసినటువంటి కంటెంట్ నాగ్ సార్ ఖచ్చితంగా ఇప్పుడు క్వశ్చన్ చేస్తారా చేయరా చేయరు. నేనైతే ఫుల్ ఎక్సైట్మెంట్ తో ఉన్నా, దీన్ని బట్టి అర్థమవుతుంది. ఎందుకంటే లాస్ట్ వీక్ లో కూడా ఆమె అనింది సోనియానే అడల్ట్ రేటెడ్ అని అనింది, కానీ నాగ్ సార్ మాత్రం ఆమెను ఏమీ అన్న, నువ్వు ఇలా వర్డ్ యూజ్ చేస్తావు అని కూడా అనలేదు. సో నేనైతే ఈగర్లీ వెయిట్ చేస్తున్నా నాగ్ సార్ ఏం మాట్లాడతారు, ఆమె సోనియాకి సపోర్ట్ చేస్తారా లేదంటే రిమైనింగ్ కంటెస్టెంట్స్ కానీ విష్ణుప్రియకి సపోర్ట్ చేస్తారా అన్నది నేను ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను. చూద్దాం నాగ్ సార్ ఎలా రియాక్ట్ అవుతారు, బిగ్ బాస్ ఎలా రియాక్ట్ అవుతారు అన్నది. ఇది సోనియా అండ్ విష్ణుప్రియ మధ్య జరిగినటువంటి ఫుల్ కంప్లీట్ ఫైట్ అనమాట టిల్ నౌ. కానీ చూసారా, మేమైతే ఈ ఎపిసోడ్స్ అవ్వక ముందు ఒక అనాలిసిస్ తో ఉన్నాం అనమాట. సో ఇప్పుడు ఈ సోనియా ఎవరిని నామినేట్ చేశారు, అయితే ఫస్ట్ పర్సన్ విష్ణుప్రియనే నామినేట్ చేసేది అనుకున్నా, కానీ ఆమె స్ట్రాటజీలు మామూలుగా లేవు. అసలు విష్ణుప్రియ నామినేటే చేయలేదు, వేరే వాళ్ళని నామినేట్ చేసింది. అది కూడా మేబీ ఒక స్ట్రాటజీ అయ్యుండొచ్చు. అవును. ఈ టోటల్ డిస్కషన్ లో వీళ్ళిద్దరి మధ్యలో మాకు పర్సనల్ గా విష్ణుప్రియనే కరెక్ట్, సోనియాది రాంగ్ అని చెప్పి మేము అనుకుంటున్నాం. మాకే కాదు, చూస్తున్న ఆడియన్స్ ప్రతి ఒక్కరికి 99% అలానే అనిపిస్తుంది, సోనియాదే రాంగ్, విష్ణుప్రియదే కరెక్ట్ అనేసి. సో మీరెవరు సపోర్ట్ చేస్తారనేది ప్లీజ్ ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఆ తర్వాత నామినేషన్స్ లో ఫైట్ అయినది సీతకి ప్రేరణకి ఏం లేదు, ఆ చెత్త బుట్ట ఫస్ట్ వీక్ లో ఫుడ్, ఆ కుక్కర్ కాంబినేషన్స్ మొత్తం అవే. సెకండ్ వీక్ లో వచ్చి చెత్త బుట్ట, డస్ట్బిన్, చెత్త బుట్ట, బాటిల్, మొత్తం అది కంప్లీట్ ప్యాక్. అక్కడైతే ఒకటి జరిగింది, వాళ్ళు ఏదో ఫన్ వేలో ప్రేరణ వచ్చి ఫన్ వే అంటే వాళ్ళు గెలిచారు కదా, ఆ ఉత్సాహంతో వేసేసింది. అంటే ఒక డ్రింక్ తాగేసి ఆ డ్రింక్ బాటిల్ ని డస్ట్బిన్ వేసింది. వాళ్ళు చెప్పారు, వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తామంటే మనం ఎందుకు చేయాలి ఈ పని, వాళ్ళు చేస్తారు కదా అంటే మళ్ళీ తీసి వెంటనే పైన పెట్టింది. అది సీత చూసింది, అక్కడే ఉందన్నమాట సీత. తను చూసి వెళ్ళి డస్ట్బిన్ లో వేసేసింది. కాకపోతే తనకి పర్సనల్ గా అటాక్ అయింది అనమాట. మేము ఎందుకు మరి ఇంత దిగజారి పని చేయాలి, బిగ్ బాస్ ఇచ్చే టాస్క్ చేయాలి, కాకపోతే అక్కడ వేసేసావు కదా, వేసేసిందా వదిలేయచ్చు కదా, మళ్ళా ఎందుకు తీసి పైన పెట్టావు అనే పాయింట్ మీద తను చాలా జరిగింది. అదే ప్రేరణ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూస్తే ఇట్స్ జస్ట్ ఫన్ వే, ఇది ఫన్ వే. అండ్ ఇంకొకటి డస్ట్బిన్ లో చేయి పెట్టి తీసింది ప్రేరణ. ఫీల్ అయితే ప్రేరణ ఎక్కువ ఫీల్ అవుతుంది ఈవెన్ సీత కన్నా, ఎందుకంటే ఈమె సీత జస్ట్ డస్ట్బిన్ లో వేస్తుంది, ఈమె డస్ట్బిన్ లో చేయి పెట్టి తీస్తుంది కదా. అక్కడ పాయింట్ చెత్త అని కాదు, ఎందుకు అలా చెయ్యడం, ఒక మనిషిని ఎందుకు అలా టార్గెట్ చేయడం, అది కూడా చెప్తా. అది ఇట్స్ ఎ టాస్క్. ఏంటంటే అవతల వాళ్ళకి పని చెప్పాలి అన్నది బిగ్ బాస్ టాస్క్ కాబట్టి, వాళ్ళు లగ్జరీ బడ్జెట్ లో ఉన్నారు, అంటే లగ్జరీ రూమ్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి పవర్ ఉంది కాబట్టి వాళ్ళు టాస్క్ ప్లే చేయాలి అని చెప్పే ఉద్దేశంతో
ప్రేరణ అలా చేసింది అనమాట. సో నాకైతే ఇక్కడ లైక్ తప్పని కాదు, అలా అలా అని చెప్పి సీత కరెక్ట్ అని కాదు. అది జస్ట్ టాస్క్ లాగా తీసుకుంటే పర్సనల్ గా అంటే తీసుకుంటే సీత కూడా టాస్క్ లాగా తీసుకుంటే అయిపోయింది అది, కాకపోతే తను పర్సనల్ గా తీసుకుంది కాబట్టి ఇంత పెద్ద గొడవ అయింది. సో ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఇద్దరు కరెక్ట్ కాదు, ఇద్దరు రాంగ్ కాదు, జస్ట్ న్యూట్రలైజ్ అనమాట. ఇక్కడ ఏంటంటే ఇద్దరు టాస్క్ లాగా తీసుకుంటే సరిపోయేది. ఈ టాపిక్ లో అయితే మేము ఇద్దరికి సపోర్ట్ చేస్తున్నాం అండ్ అదే విధంగా ఇద్దరికి సపోర్ట్ చేయట్లేదు. న్యూట్రల్ అన్నమాట. నేనైతే కొంచెం పర్సనల్ విషయంలో అయితే సీతకి సపోర్ట్ చేస్తాను. నేనైతే ప్రేరణకు సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే ఇది టాస్క్ కాబట్టి ఏదైనా ప్లే చేయొచ్చు. ముందు దీనికన్నా భయంకరమైన టాస్క్లు వస్తాయి. వీటికి ఎంత పర్సనల్ గా డ్యామేజ్ అయితే ముందు టాస్క్లను బేర్ చేయడం చాలా కష్టం అవుతుంది. నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేనైతే ప్రేరణకి సపోర్ట్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ పాయింట్ వచ్చేసి సీత వర్సెస్ సోనియా. సోనియా సీతని ఏ పాయింట్ మీద నామినేట్ చేసిందంటే, నీకు అసలు గేమ్ స్ట్రాటజీ తెలీదు, అసలు గేమ్ ఎలా ఆడాలో తెలియదు, అసలు నీకు గేమే తెలీదు అనేసి ఆ పాయింట్ అనింది అనమాట. అప్పుడు సీత వచ్చేసి సో అది కూడా ఎందుకందంటే, ఇప్పుడు డస్ట్బిన్ లో నుంచి అక్కడ చెత్త పెట్టింది ప్రేరణ, గొడవ పడింది సీత. ఈమెకి ఎందుకంటే ఈ మధ్యలో నామినేషన్స్ లో ఆ పైన తీసుకొచ్చింది. ఈమెకి ఏం సంబంధం లేదు, ఈమె నామినేషన్స్ అన్ని అలాగే ఉంటాయి, కానీ ఈమెకేం సంబంధం ఉండదు. ఈమె ప్రేరణ టీం కదా, ప్రేరణ టీం అయితే అప్పుడే వచ్చేసి సార్ట్ అవుట్ చేసేసి, లేకపోతే ఏదో ఒకటి అక్కడ ఆన్ పాయింట్ లో మాట్లాడేసి క్లియర్ చేసి అయిపోయింది. అక్కడంతా ఏం మాట్లాడలేదు, నాకు ఎందుకు అనేసింది, డైరెక్ట్ గా వచ్చి ఇప్పుడు నామినేషన్ చేస్తుంది. అది కూడా నీ పాయింట్ ఆఫ్ వ్యూ కాదు, వేరే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ. అక్కడ చెప్పిన పాయింట్ ఏంటంటే, ఆ డస్ట్బిన్ లో మీరు తీసి పెట్టింది చూసినప్పుడు, మీకు చీఫ్ అనేది ఉన్నప్పుడు మీరు చీఫ్ తెలియ డిస్కస్ చేయాలి, చీఫ్ని అడిగి కనుక్కొని తర్వాతే మీరు ఏదైనా రైస్ చేయాలి అని చెప్పింది. ఇది ఎందుకో వ్యాలిడ్ పాయింట్ కాదని అనిపిస్తుంది. ఎందుకంటే సేమ్ సిచ్యువేషన్లో విష్ణుప్రియ సోనియా మ్యాటర్లో తను ఎందుకు వెళ్ళి చీఫ్ని అడిగి కనుక్కొని గొడవ పడలేదు? సేమ్ పాయింట్ సీత చెప్పింది. మీరు వాళ్ళని అడిగి మీ చీఫ్ని అడిగి గొడవ పడచ్చు కదా, డైరెక్ట్గా ఎందుకు గొడవ పడ్డారు? హెడ్ టు హెడ్ పాయింట్ అనమాట. బుల్లెట్ ప్రూఫ్ వేసుకున్న పగిలిపెట్టట్టు కొట్టిన పాయింట్ అది. అప్పుడు ఆమె ఏం చెప్పింది, సోనియా నేను ఇదంతా అయిపోయాక వెళ్ళి డిస్కస్ చేస్తాను. అయిపోయాక వెళ్ళి డిస్కస్ చేసేది ఏంటి, ముందు డిస్కస్ చేసుకుని అప్పుడు గొడవ పడాల్సింది. అది కవర్ డ్రైవ్ అనమాట. ఏదో ఒకటి ఇప్పుడు నువ్వు ఆన్ పాయింట్ లో మాట్లాడినా సరే ఈమె ఏదో ఒకటి చేసేస్తుంది అనమాట. సోనియా కవర్ డ్రైవ్ వేసింది, బట్ అదే అంతైతే ఏంటది అతుక్కోలేదు అనమాట. కానీ లాస్ట్ నామినేషన్ లో సోనియా ఎంత ఇదిగా మాట్లాడిందో, ఈసారి మాత్రం సీత కరెక్ట్ గా మాట్లాడింది. అంటే సోనియాకి ఏమంటారు, మాటకి మాట సమాధానం అంటారు కదా, అలా సీత మాత్రం కరెక్ట్ గా మాట్లాడింది. ఈ నామినేషన్స్ లో మాత్రం సోనియాకి ఈక్వల్ గా కాదు 100% ఇంకా ఎక్కువే సీత అయితే సమాధానం ఇచ్చిందని చెప్పి మాకు అనిపిస్తుంది. సో మీకు వీరిద్దరిలో ఎవరు కరెక్ట్ అనిపించారు అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ కమింగ్ టు నిఖిల్, ఈయన ఫస్ట్ 2 వీక్స్ కాదు 2 days లో ఎలా కమాండ్ చేసి టీమ్ ని ఎలా లీడ్ చేసి హౌస్ లో ఎంత మంచిగా ఉన్నారో, ప్రస్తుతానికి అయితే దానికి ఫుల్ క్వైట్ ఆపోజిట్ అయిపోయారు అనమాట. అసలు ఎందుకు నామినేట్ చేస్తున్నాడు, అసలు ఎవరిని నామినేట్ చేస్తున్నాడు ఏంటంటే ఎవరు నామినేట్ చేయడం లేదు, ఆయన సెల్ఫ్ నామినేట్ చేద్దాం అనుకున్నాడు. బిగ్ బాస్ ఒప్పుకోక నామినేట్ చేయాలి ఇక తప్పదు అన్నప్పుడు, అది కూడా ఫ్రెండ్ అయితే ఇది అనుకోడు అని చెప్పి ఇద్దరు ఫ్రెండ్స్ అనమాట. ప్రేరణ ఆయనకి ఫ్రెండ్, పృథ్వీ ఆయనకే ఫ్రెండ్, వీళ్ళిద్దరు ఆయనకి ఫ్రెండ్స్. వీళ్ళిద్దరినే నామినేట్ చేశారు. వీళ్ళైతే ఏమనుకో పెద్ద వ్యాలిడ్ పాయింట్స్ కూడా కాదు, ఏదో నార్మల్ గా చేశారు. ఇలా అయితే అసలు విన్నర్ కాదు కదా, అసలు ఆ రేస్ లో కూడా ఉండదు, టాప్ 10 లో కూడా ఉన్నాడు. ఈయన బాగా టఫ్ కంటెస్టెంట్, టాప్ 5 లో ఉండే కంటెస్టెంట్. జస్ట్ నాకెందుకో ఈ సోనియాతో ఎక్కువ డిస్టర్బ్ అయిపోయి ఈయన గేమ్ ని చాలా డౌన్ చేసుకుంటున్నాడు అని చెప్పి అనిపిస్తుంది మాకు. అండ్ ఈ 2 days లో చూస్తే కూడా సోనియా ఎక్కువ క్లోజ్ అవుతూ వస్తుంది. ఎవరితో అంటే నిఖిల్, పృథ్వీ, వీళ్ళిద్దరితో బాగా క్లోజ్ అవుతూ వస్తుంది. అసలు ఇగ్నోర్ చేసేసిన పర్సన్స్ ఎవరంటే ఆ గర్ల్స్ టీం ఉంది కదా, విష్ణుప్రియ, సీత, వీళ్ళందరినీ అయితే అసలు ఇగ్నోర్ చేసేసింది. వీళ్ళతో మాత్రమే ఉంటుంది. ఇప్పుడు మీరు చూసినట్లయితే సెకండ్ వీక్ స్టార్ట్ అవుతూ ఉంది. ఇప్పుడు 3rd day లో ఉన్నాము. అప్పటికే నాకు తెలిసి బాగా గ్రూప్స్ ఫామ్ అయిపోయినట్టున్నాయి. ఈ క్లాన్స్ వల్లనేమో గానీ, క్లాన్స్ వల్లనే కాదు, స్టార్టింగ్ నుంచే ఈ ప్రేరణ అండ్ యష్మి వీళ్ళందరూ గ్రూప్ గానే ఆడుతున్నారు. కాకపోతే ఆ గ్రూప్ లో నిఖిల్ కూడా ఉండేవాడు. ఇప్పుడు ఈ నిఖిల్ అయితే పక్కన వేసేసినట్టే ఉన్నారు, ఎందుకంటే ఈమె లాగేసుకుంది సోనియా. అండ్ ఇంకొకటి, ఫైనల్ గా ఈ నామినేషన్స్ అన్ని ఇట్లా జరిగిన తర్వాత కొంతమంది నామినేట్ అయ్యారు. వాళ్ళు ఎవరో మీకు ఆల్రెడీ తెలుసు. వాళ్ళతో కాకుండా విష్ణుప్రియ నామినేట్ అవ్వలేదు అనమాట. సో యష్మికి ఉన్న పవర్ తోటే
డైరెక్ట్ ప్రేరణని స్వాప్ చేసేసింది. ఇక్కడ చూసారా గ్రూప్ గేమ్ ఇక్కడ కూడా గ్రూప్ గేమ్ తెలుస్తుంది. ఎందుకంటే యష్మికి ఈవెన్ అక్కడ కొంచెం బాగా హెవీగా అంటే పర్సనాలిటీ వైజ్ కానివ్వండి అంత కొంచెం మంచిగా ఆడింది పృథ్వీ బాగా ఆడారు. కాకపోతే పృథ్వీని తీసుకోకుండా ప్రేరణ తీసుకొని పృథ్వీని పక్కన పడేసి విష్ణుప్రియని నామినేషన్. ఎందుకంటే ఈవెన్ పృథ్వీకి 2 ఓట్స్ పడ్డాయి, ప్రేరణకి చాలా ఓట్స్ పడ్డాయి. సో అక్కడ కూడా కొంచెం కన్సిడర్ చేసి పృథ్వీని సేవ్ చేయొచ్చు. బట్ ఈమెం చేసింది ప్రేరణని తీసుకుంది. అంతా గేమ్ ఆడి అంత చేసినా పృథ్వీ వేస్ట్ అయిపోయిండు. జస్ట్ ఫ్రెండ్స్ గా ఉండి ప్రేరణ సేఫ్ అయిపోయింది గ్రూప్ గేమ్. స్టార్టింగ్ లో ఏంటంటే మనం అనుకున్నాం కదా కన్నడ గ్రూప్ అనేసి 4 మెంబర్స్ ప్రేరణ, యష్మి, నిఖిల్, పృథ్వీ 4 అనుకున్నాం. వీళ్ళలో ఇప్పుడు వీళ్ళిద్దరు సపరేట్ అయిపోయారు. అంటే ప్రేరణ, యష్మి ఒక టీం అయిపోయారు, నిఖిల్ అండ్ పృథ్వీ వచ్చేసి ఈ సోనియాతో కలిపి ఒక గ్యాంగ్ అయిపోయారు అనమాట. సో ప్రస్తుతానికి బీబీలో జరుగుతున్నటువంటి హైలైట్ అప్డేట్స్ ఇవే. సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. మంచి పాయింట్స్ మేము ముందుకు వస్తాం. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియో నచ్చితే లైక్ ఇచ్చేసేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్.